మా చాలా మంది కార్యకర్తలు నాకు మెసేజ్లు ఫోన్లు కూడా చేసినారు. అన్న మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దు, తెలంగాణకి ప్రెసిడెంట్ మనం ఎందుకు అడగకూడదు అని చాలా వరకు మా హిందూ కార్యకర్తలు, మా భారతీయ జనతా పార్టీ పాత సీనియర్లు అందరు కూడా నాకు చెప్పిన తర్వాత నేను కూడా ప్రెసిడెంట్ గురించి అడగాలని అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ అధికారులకి. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్టైల్లో మేము పోతాం ఒకవేళ మా గవర్నమెంట్ తెలంగాణలో వస్తే. యోగి ఆదిత్యనాథ్ గారు పేరు వింటే అక్కడ గుండెలు కానీ, దొంగలు కానీ, రౌడీలు కానీ, దోపిడీ చేసేవాళ్ళు కానీ యూపీ ఇడిసి వేరే స్టేట్కి ముఖం మారుతున్నారు, అడ్రస్ మారుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తే మా ఆధ్వర్యంలో సేమ్ యూపీ స్టైల్లోనే మేము తెలంగాణలో కూడా పోతాం. యూపీలో సౌండ్ పొల్యూషన్ ఉండవు, ఖాళీ ఓన్లీ ఫర్ గుళ్ళో పూజ ప్రోగ్రామ్ అదే సౌండ్ వస్తుంది, వేరే సౌండ్ రాదు యూపీలో. యూపీలో ఏదైనా ఒక ఆవు కానీ, ఎద్దు కానీ, దూడ కానీ అక్కడ ఎవరు కూడా సంపితే యోగి గారు డైరెక్ట్ ఏం చేస్తారు అందరికీ తెలుసు. అదే యాంగిల్ తెలంగాణలో కూడా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎన్నికలు వస్తే 6 months ముందే ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ ఉండాలి, ముందు నుంచి అట్లాంటి మంచి ఒక క్యాండిడేట్ని మేము ఐడెంటిఫై చేసి ఆ కార్యకర్తకి ఆ క్యాండిడేట్ని నియోజకవర్గం మొత్తం పరిచయం అయ్యేలాగా మేము చేస్తాం. అదేవిధంగా ఎందుకంటే గతంలో చాలా వరకు తప్పులు జరిగినాయి నేను అనుకుంటున్నా. 20 days ముందు టికెట్ ఇస్తున్నాము, 10 days ముందే టికెట్ ఇస్తున్నాము. అట్లాంటివి కాకుండా 6 months ముందే ఆ క్యాండిడేట్కి మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ క్యాండిడేట్ ఎలాంటి క్యాండిడేట్ ఉండాలి, టోటల్గా హిందూవాది క్యాండిడేట్ ఉండాలి. అట్లాంటి క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసి మేము టికెట్ ఇస్తాం. అదేవిధంగా ఎంతోమందితోని తెలంగాణకి ప్రెసిడెంట్ ఎవరు కావాలని అందరితోని మాట్లాడతారు, అధికారులతోని, జిల్లా ప్రెసిడెంట్తో ఎవరితో మాట్లాడతారు నాకు తెలియదు. కానీ ఒకవేళ రాజా సింగ్కి ఇస్తే బాగుంటుంది అనేవాళ్ళు నా పేరు కూడా మీరు సజెషన్ చేయొచ్చు కేంద్రం నుంచి వచ్చిన టీంకి. ఒకవేళ వేరేళ్ళకి కానీ కూడా మీరు సజెషన్ చేస్తే కూడా నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు, ఏమి అభ్యంతరం కూడా లేదు. నాకు తెలుసు రాజా సింగ్ ప్రెసిడెంట్ కావద్దు అనేవాళ్ళు కూడా ఒక బృందం ఉంటుంది, ఒక టీం ఉంటుంది. కానీ నా ప్రయత్నం నా కార్యకర్తలు చెప్పిన తర్వాత నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ధన్యవాదం. జై శ్రీరామ్.